నాగచైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ వృషకర్మ. అయితే నాగచైతన్య గారు ఈ వృషకర్మ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే థాండేల్ మూవీతో నాగచైతన్య గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నాగచైతన్య గారు థాండేల్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వృషకర్మ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగచైతన్య గారు. చూడాలి నాగచైతన్య గారికి ఈ వృషకర్మ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ వృషకర్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ వృషకర్మ మూవీని డైరెక్ట్ చేస్తుంది కార్తిక్ వర్మ దండు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి అంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బివిఎస్ఎన్ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే వృషకర్మ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ వృషకర్మ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మీనాక్షి చౌదరి గారు సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వృషకర్మ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ వృషకర్మ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ వృషకర్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే వృషకర్మ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ వృషకర్మ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించింది. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి వృషకర్మ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే వృషకర్మ మూవీతో నాగ చైతన్య గారికి ఇంకా మీనాక్షి చౌదరి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ వృషకర్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.